సర్కారు తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంక్రాంతికి రైతు భరోసా అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై కేటీఆర్ స్పందించారు. ప్రకటనలు కాదు పథకాల అమలు కావాలన్నారు. కోతలు కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు అంటూ ఊదరగొట్టారు. కానీ ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని నిప్పులు జరిగారు. ఏడాదిగా రైతు బంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదు, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం అబద్దాలు చెప్పిన రేవంత్ ఇప్పుడు అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటి సాగులు వెతుకుతున్నారని విమర్శించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలు ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. వర్షం కురుస్తుందో లేదో, సాగునీరు, కరెంటు, పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో లేదో అని తెలియకున్నా భూమిని నమ్మి సేద్యం చేసి ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వాలని కోరారు. అమ్మల విషయంలో, అన్నదాతల విషయంలో వివక్ష చూపొద్దన్నారు. పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకొద్దంటూ హెచ్చరించారు.